వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇంత పెద్ద ఎత్తున నా కుటుంబంగా భావించి ఒక స్టేజ్లో నేను కొంచెం నిరుత్సాహపడిన, చాలా చైర్లు ఖాళీ ఉండే. ఏంటి మరి అన్నాన్ని పిలిచారు, వివేకానందను పిలిచారు, నన్ను పిలిచారు, ఒక మీడియాకి ఏమన్నా పోతే మనం ఇంత వీక్ ఉన్నామా అనే ఒక భయం అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ యొక్క మీ యొక్క స్ఫూర్తి చూస్తుంటే నిజంగా ఐ బో మై హెడ్. అందరికీ జై భీమ్లు. సోదరులారా, కాంబ్లే గారు చాలా స్పష్టంగా మన యొక్క మాల కులం అనేది ఏంటిది, ఏ స్టేజ్లలో ఎట్లా ఉన్నారు, ఈరోజు మన అందరం ఇంత సంఘటితంగా ఉన్నామంటే ఆ గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే ఈరోజు తెల్ల దుస్తులు వేసుకొని మీ ముందు చట్టసభల్లో మేము అందరం కూడా మాట్లాడగలిగే హక్కు కల్పించినందుకు వారిని మనం ఒక దేవుడి కంటే ఎక్కువగా నేను భావిస్తాను. సోదరులారా, నేను జరిగే ప్రాక్టికల్ చెప్తాను, ఎందుకంటే ఇంకా వక్తలు ఉన్నారు చాలా. డాక్టర్ సాబ్ మన వర్గీకరణ మీద కానివ్వండి, ఇంకా గత చరిత్రల మీద కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. నేను 1989లో ఎస్ఐగా రిక్రూట్ అయినా. ఎస్ఐగా రిక్రూట్ అయినాక అంచెలంచెలుగా అన్ని ఒడిదడుకులు, అన్ని ఆ కార్నర్ కనబడదు, ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్ ఆ కార్నర్ను అనుభవించుకుంటా వచ్చినాను. ఎందుకంటే ఒక క్యాస్ట్ ముందుకు వచ్చినప్పుడు ఒక క్యాస్ట్ను వెనక దోస్తుంటారు మనం ఆటోమేటిక్గా. సో అవన్నీ చదివి చూశాను డిపార్ట్మెంట్లో. ఆయన కూడా ఎక్కడ కూడా తలొగ్గలేదు, ఎవరి కాలం మొక్కలేదు, ఎవరికి దండం పెట్టలేదు. ఎస్, ఐఎమ్ ద అంబేద్కరిస్ట్, అంబేద్కర్ లాగానే ఉంటానని స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన పర్సన్. నేను ఇంకో నగ్న సత్యం చెప్తాను, నేను ఎవరి కాళ్ళు బాపనుడి కాళ్ళు మొక్కను. ఎవరి కాలు మొక్కను మొక్కితే మా తల్లిదండ్రుల కాలు మొక్కను. ఇప్పుడు ఎవరి మా అక్క సజీవంగా ఉంది, ఆ అక్క నాకంటే పెద్దది కాబట్టి మా అక్క కాలు మొక్కుతారు. రాఖీ పండుగ కట్టినప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ నేను ఎవరి కాలు మొక్కను. ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి మనందరం మేధావులం. మైక్ ఇస్తే ఒక్కొక్కరు ఒక గంట సేపు అనర్గళంగా జాతి కోసం మాట్లాడగలుగుతారు, అనర్గళంగా ఈ యొక్క సొసైటీలో జరుగుతున్న దానిపైన మాట్లాడే మేధావులు ఉన్నారు మీరందరూ. ఫస్ట్ మనం మారాలి. మనం మారాలంటే మన మహిళా సోదరులు మారాలి. మన ఇంట్లో అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు, గుడులు కాదు నాకు బడులు కావాలి, బడులు అయితేనే మేధావులు అవుతారని. ఆ ఫిలాసఫీ నమ్ముతాను నేను ఏ డయాస్ మీద ఎక్కినా కూడా ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తాను, నాకు గుడులద్దు బడులు కావాలి, బడులు అయితే నా పిల్లలు, నా దళిత ముద్దు పిల్లలు, నా యొక్క బడుగు బలమైన వర్గాలు మేధావులుగా తయారవుతారని నేను ఓపెన్ డయాస్. నిన్న కూడా ఉపాధ్యాయులను డే రోజు, అంటే టీచర్స్ డే రోజు కూడా ఓపెన్ డయాస్ మీద చాలా మంది వక్తలు ఉండే. బట్ ఐ ఓపెన్లీ ఛాలెంజ్, ఇది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ డయాస్ లో చెప్తే ఏమవుతుంది, అరే ఎవడు మనల్ని నాస్తికుడు అంటాడో లేకుంటే మా ఒక క్యాస్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడతాడు అని అనుకుంటాడు. నేను ఒకసారి డిఎస్పీగా పనిచేస్తున్నా జనగాంలో. చేసేటప్పుడు ఇట్లనే చాలా మంది సోదరులు మన వాళ్ళ దాంట్లో ఉన్నది ఏంటంటే, బాలచంద్రంలో మల్లయ్య అంటే బండికాం ఎత్తుకుంటారు మన వాళ్ళు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఎవరైనా ఊర్లలో బాలచంద్ర మల్లయ్య అనగానే చలో బండికాం మీద వేసుకొని కింద పడతారు. ఒక రోజు నా దగ్గరికి వచ్చిండ్రు, సార్ మమ్మల్ని హనుమాన్ మాల వేసుకొని ఇస్తలేరు, టెంపుల్లోకి రానిస్తలేరు, మీరు చెప్పాలి అని అడిగిన. ఎందుకు మరి అంత కష్టకాలం ఏమొచ్చింది, ఎందుకు పోతుంది మరి టెంపుల్లోకి ఎందుకు పోతున్నారు? అంబేద్కర్ మాల వేసుకోండి, ఓపెన్ డయాస్ లో మాట్లాడిన. అంబేద్కర్ మాల వేసుకొని ఆ 40 రోజులు హనుమాన్ జయంతి 30 రోజులు ఏదో చేస్తారు కదా, ఆ గొప్ప మహానీయుని యొక్క చరిత్రను చదవండి రోజు, ఆ చరిత్ర కోసం చెప్పండి మన పిల్లలకని చెప్తే నన్ను పేపర్లో కూడా క్రిటిసైజ్ చేసింది. వీడు ఏంటి నాస్తికుడు, దేవుళ్ళను కించపరుస్తున్నాడని ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా మీద పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఒకరోజు కూడా భయపడలేదు, వాడిని భయపడను కూడా. కాబట్టి సోదరులారా, ఇంత మంచి వేదికను ఎందుకు
ఈ రోజు రావడం మొన్న కూడా నేను వచ్చేది ఉండే, కానీ అనివార్య కారణాల అక్కడికి రాలేకపోయినాను. అన్న నేను ఇద్దరం వచ్చేది ఉండే, వివేకన్న నేను, కానీ రాలేకపోయినాం. ఒక నగ్న సత్యం, నిజం నిద్ర లేసే వరకు అబద్ధం అనేది ఊరంతా చుట్టొస్తుంది అనేది మనకు తెలుసు. అట్లనే ఈ ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో, మందకృష్ణ మాదిగా కృష్ణ ఉన్నాడో, అతను మనం నిద్ర లేసే వరకు మొత్తం అందరినీ అన్ని పార్టీలలో చెప్పుకుంటూ వచ్చిండు. మాలలు లేరు, మాలలు తక్కువ, అన్ని వాళ్ళే తింటున్నారు, మాదంతా దొబ్బి తింటున్నారు, అన్ని ఉద్యోగాలు రిజర్వేషన్లలో మొత్తం వాళ్ళదే అని చెప్పే వరకు ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మొన్నటి వరకు కూడా అన్న నేను సీఎం గారి దగ్గర పోయే వరకు కూడా మన మాలలో ఏదైతే అదేది మన క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అంటుంది కదా నేత, కానీ మన ఎస్సీ మాల అని తెలియదు. సో ఇంత దుర్భర స్థితిలో ఉన్నాం. ఇంకా నగ్న సంస్థ చెప్తా, నేను 2 years నిజామాబాద్లో పనిచేసిన, నా ఆఫీస్లో పనిచేసేవాడు కూడా మనోడే. నేను రిటైర్డ్గా వచ్చేటప్పుడు చెప్తున్నాడు, సార్ నేను మీ మాలోని సార్ అని అంటున్నాడు. అంటే ఇంత దురదృష్టకరం ఉన్నట్టు మనోడు ఎక్కడ చెప్పాడు, ఎప్పుడు బయట రాడు. దయచేసి ఈరోజు ఎందుకు వచ్చినామంటే, ఏదైతే మహనీయుడు సమీకరించు బోధించు పోరాడన్నదో అది మనం పాటిస్తలేము. ఇప్పటికన్నా మేల్కోండి, జాగో, ఇప్పటికన్నా జాగో, లేకుంటే కష్టమైపోతాం మనం. నేను అందుకనే అంబేద్కర్ యొక్క పుట్టినరోజు పెద్ద ఎత్తున ఒక 2000 మందితోని ప్రతి ఏటా ఒక శపథం తీసుకున్నా. ఆయనను మేధాశక్తిని గుర్తిస్తూ ఎలా అయితే హనుమాన్ జయంతి లేకుంటే శ్రీరామనవమి జయంతులు చేస్తారు కదా, ఆ విధంగా చేస్తున్నాను నేను వరంగల్లో. కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు లీడర్ అయ్యింది, లీడర్షిప్ తీసుకోండి. ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా జయంతి ఉత్సవం రోజు పెద్దగా ఒక జులుస్ తీసి చాటి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. అలాగే ఈ ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రతి సంఘం వస్తుంది, అన్న మేము అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నాం అంటే, సరే నా శాయశక్తిలో ఉన్న కాడికి నేను ఇవ్వడం నా ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు పే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక ఫిలాసఫీ నమ్మిన కాబట్టి ఇచ్చేవాడిని. ఇక్కడ చూసినా కూడా 4 గ్రూపులు. అందుకే నేను రవీందర్ను అందరం కలిసి ఒక టీం అనే ఫామ్ చేసినాం. ఎంప్లాయీస్ అందరినీ ఒక రూపు కింద తేవండి. ఫస్ట్ 33 జిల్లాలు అయినాయి కాబట్టి ప్రతి జిల్లాకు పోదాం, ఫస్ట్ ఎంప్లాయీతో మాట్లాడదాం. ఎందుకంటే ఎంప్లాయీ మన మాల బిడ్డ, ముద్దు బిడ్డ ఎక్కడ దాక్కున్నా కూడా బయటకు లాక్కుండా వద్దాం. ఎందుకంటే చెప్పుకోరు అని చెప్పినా కదా, నేను 2 సంవత్సరాలు చేసినా నేను మాలా అని చెప్పుకోలేకపోయింది మనోడు. అందుకని అలాంటి వాళ్ళని ఏరి ఈ ఫలాలు ఏదైతే తింటున్నారో, ఈ ఫలాలు మనకి ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో దానికి కనీసం అతను పే బ్యాక్ టు ద సొసైటీకి పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే లేకుంటే మనం ఇట్లనే ఉండిపోతాం, మనకు రావాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. కాబట్టి దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే మీ అందరికీ మంచి వక్తలు వచ్చారు సబ్జెక్ట్ చెప్పడానికి. కాంబ్లేతో ఎప్పుడు నేను టచ్లో ఉంటాను. నేను ఉద్యోగులు ఉన్నప్పటి నుండి కూడా చాలా మందితో, అన్నగారితో ఎప్పుడు కూడా మాట్లాడేది ఉద్యోగులు ఉన్నా కూడా. సో తప్పనిసరిగా మీరందరూ కూడా మీ ఉన్నాం, మీ వెనకాల ధైర్యంగా మీరు ముందుకు రండి. మీరు లేకుంటే మేము లేము, మీరు లేకుంటే మేము లేము. డిపార్ట్మెంట్లో 35 ఏళ్ల సర్వీస్లో నన్ను ట్రబుల్ షూటర్ అనేవాళ్ళు. ఎక్కడ ట్రబుల్ ఉంటుందో అక్కడికి పంపించేది. ఈరోజు బహుశా అంబేద్కర్ గారు నన్ను ఆశీర్వదించినట్టున్నాడు. అందుకనే ట్రబుల్ షూటర్గా మీ మధ్యన వచ్చిన తప్పనిసరిగా మీతో ఉంటాను, మీ వెన్నై ఉంటానని మాటిస్తూ ఈ సభాముఖంగా అందరికీ ఇంత మంచి ఆపర్చునిటీ కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నా. జై భీమ్.